హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సాటర్డే వ్లాగు. నైట్ అంతా ఫుల్ వర్షం పడింది. ఫ్రైడే నైట్ అంతా చూడండి, మొత్తం వర్షం అంతా చాలా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం వచ్చింది, ఇంకొంచెం సేపటికి ఇంకా చాలా హెవీగా ఇవంతా కూడా మునిగిపోయాయి అన్నమాట. అంత హైట్ వచ్చేసాయి వాటరు, అంత ఫ్లడ్ వచ్చేసింది పైనుంచి. నేను ఇదివరకు వర్షం వచ్చినప్పుడు కూడా మీకు నా వ్లాగ్స్లో చూపెట్టుంటాను, ఇంత రాల అప్పుడు. కానీ ఈసారి మాత్రం మా డ్రైనేజ్ పైపులు కూడా చూడండి, అంతవరకు డ్రైనేజ్ కాలువ అంతా మునిగిపోయిందనమాట. అంతకుముందు అంత మునగలేదు, అంచుల దాకా వచ్చాయి, ఆ కాలువ అంచుల దాకా వచ్చాయి. అంత ఏకాసాదరం అనమాట. నీళ్ళంతా ఇంటి చుట్టుముట్టేసి వరద వచ్చి పడిపోతే, ఏదైనా డ్యామ్ దిగి పడిపోతేనో చెరువు దిగి పడిపోతేనో వస్తాయి కదా, అలాగా వచ్చేసాయి అన్నమాట. నిజంగా అసలు ఏంద్రా నాయన, ఎక్కడ ఇల్లు కట్టామా ఇంత ఖర్చు పెట్టి అన్నట్టు అనిపిస్తూ ఉంది. కాకపోతే ఏరియా మంచిది, డెవలప్ అవుతుందిలే అంటే, కానీ డెవలప్ అయ్యింది. మేము కొన్నప్పటికీ ఇప్పటికీ రేట్లు ఏమో పెరుగున్నాయి, కానీ వర్షాలు వస్తే మాత్రం బాగా ఇబ్బంది. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అది చూడకపోతే మాత్రం భలే కష్టంగా ఉన్నది, అసలు ఎక్కడికి పోలేము. ఇంకా ఇదైతే నేను ఫ్రైడే రోజు ఈవినింగ్ ఉప్పు దీపం పెట్టాను కదా, అదేనండి ఉప్పు దీపం గురించి నిన్న చెప్పని వ్లాగ్లో నాకు అంత టైం లేదు. ఫ్రైడే రోజు ఈవినింగ్ 5 to 7 ఆ మధ్యలో పెట్టుకోవాలా అని ఒక గురువు గారు చెప్పారు. నేను ఒక ఛానల్లోనే చూశాను, మీరు భక్తి ఛానల్లో చూస్తే యూట్యూబ్లో వస్తాయి, వాటిల్లో చూశాను. 5 to 7 ఆ టైంలో పెట్టుకోమని చెప్పారు. ఆగ్నేయంలో మనం పొయ్యి దగ్గరైనా పెట్టుకోవచ్చు, దేవుడి రూమ్లోనైనా పెట్టుకోవచ్చు. అయితే అవి వచ్చి మార్నింగ్ దీపం కొండెక్కుతుంది కదా, నైట్ ఎంతసేపు వెలిగితే అంతసేపు ఉంచాలి. మార్నింగ్ వచ్చేసి ఆ ఉప్పుని మనము ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ బయట పెరట్లో అట్లాగా మన ఇంటికి ఏదైనా పారే నీళ్ళు ఉంటే అక్కడైనా పోసేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలంట. నేను ఇంక ఎలాగో ఈ వరదంతా పారుతుంది, ఏ చెట్టు మొదట్లో పోయడానికైతే వీలవ్వదు అని అందులో వేసేసాను. అందులో వేసేసి ఇంకా వచ్చేసి ఇంక వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మనం ఇంట్లోకి వచ్చేయాలన్నమాట. ఉప్పు దీపం పెట్టుకున్నప్పుడు సాటర్డే మార్నింగ్ ఆ పని చేయాలి. ఇంకా ఇదైతే నేను ఇంకా వరదంతా వచ్చింది కదా, మామూలుగా మేము చిన్నపిల్లలప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడైతే మా ఊరు పక్కన బొగ్గేరు అని ఉన్నది. ఆ బొగ్గేరు ఇలాగా వర్షాలకైతే పొంగి పొర్లి ఊళ్ళోకి పొలాల్లోకి అట్టంతా వచ్చేదన్నమాట. మేమందరము చూడడానికి వెళ్ళినప్పుడు మా పెద్దవాళ్ళు అందరూ పసుపు కుంకాలు అవి తీసుకొని గంగమ్మకి సమర్పించుకొని దండం పెట్టుకునేవాళ్ళు, చల్లగా కాపాడమ్మ మమ్మల్ని మా ఇళ్ళ మీదకి రాకుండా అట్లాగా దండం పెట్టుకుంటారు కదా. నాకు అది గుర్తొచ్చింది. లాస్ట్ టైం నేను చేయలేకపోయా, ఈసారి ఇంకా ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, సరే చేద్దామని చెప్పేసి అక్కడ అక్షంతలు, పసుపు, కుంకుమ, తమలపాకులు అవన్నీ సమర్పించి దండం పెట్టుకున్నాను. ఎందుకో నాకు కొంచెం అట్లాగా చేస్తే బాగుంటుంది అనిపించింది, టక్కున ఇంకా అనిపించిందే తడు నేనైతే చేసేసాను అనమాట. ఇంకా ఇదైతే మా కాకరకాయ చెట్టు కదా, మా కాకర చెట్టుకి కాకరకాయలు ఉన్నాయి. మా వారు ఏమంటే అవి పెద్దవి అయిపోయాయిలే, ఇంక మళ్ళీ వచ్చే వారం దాకా ఉంటే అవి మళ్ళీ పొండు పడిపోతాయేమో, కోసేస్తాను అని చెప్పేసి అన్నీ కోస్తున్నాడు. అన్నీ ఒక 6 కాయలు 7 కాయలు ఉన్నాయి. కొంచెం చిన్న పిందులు కూడా కోసాం, ఒక పూటకైనా కూర సరిపోవాలి కదా ఇద్దరికి అని చెప్పేసి. మాకు ఈరోజు సాటర్డే కాబట్టి ఒక పూట అన్నము, ఈవినింగ్ అయితే టిఫిన్ చేస్తాము. మాకు కరెక్ట్గా సరిపోయింది ఈ కాకరకాయలు కూర చేసుకుంటే. మా ఇద్దరికి ఒక ఎల్లుల్లిపాయలు వేసి ఫ్రై లాగా చేశాను అనమాట. చాలా టేస్ట్. అదే మా వారు కూడా అదే అనమాట, మన ఇంట్లో పండింది కదా, నేనున్నప్పుడు ఆయన ఉండి తింటే నాకు కూడా హ్యాపీ ఉంటుంది, ఉన్నప్పుడే చెయ్యి అని చెప్పేసి అందుకనే కోసేసాడు. అన్నీ సందులో లోపల ఉండేవి అన్నీ వెతికేసి కోసాడు. ఇంకా కొన్ని పిందులు ఉన్నాయి, ఇంకా ఒక 6-7 పిందులు ఉన్నాయిలే. ఈసారి వారం నేను వచ్చేటప్పటికే అవి పెరిగి పెద్దవి అవుతాయి, ఈసారి చేసుకుందాము అనేసి. ఇంకా ఈ వాటర్ అయితే నేను మా మిద్ది మీదకి వెళ్ళి తీసాను అనమాట. చూడండి, అంత మిద్ది చుట్టూ తీస్తే ఎలాగ వచ్చేస్తున్నదో మొత్తము అంతా ఇదే. ఈరోజు వీడియోలో అంతా మీకు ఇదే ఉంటుంది, ఈ వాటర్లోనే పాపం మా వారు కొంచెం పాల ప్యాకెట్లు, నేను మా వారు రారేమోలే అనుకుని కొంచెమే పాలు ఉన్నాయి, ఈరోజు సరిపోతాయిలే, సండే ఇంత పెద్ద తుఫాను పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలే నేనైతే. సరిపోతాయిలే, సాటర్డే ఆయన వచ్చేటప్పుడు ఎలాగో తెస్తాడు అనుకున్నాము. ఇంకా వర్షం హెవీ అవడం వల్ల ముందు రోజు వచ్చేసాడు. పాల ప్యాకెట్లు లేవు, సరే పాల ప్యాకెట్లు కొంచెం కూరగాయలు అవి తెచ్చుకుందాములే
అని చెప్పేసి పాపం ఈ వరదలోనే వెళ్ళాడనమాట. దగ్గర దగ్గర తొడలు పైన నడుముల కింద దాకా వచ్చాయి ఆయనకి వాటర్. మళ్ళీ ఇంకా హెవీ అయిపోతే వర్షం అంటే కొంచెం తెరపిచ్చింది ఈ టైంలో. అంటే ఇది వచ్చేసి 11:30 అలాగుంటుంది. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఫుల్ వర్షం. ఇక్కడే దగ్గరలోనే తీరం దాటిందంట, మహాబలిపురం దగ్గర తీరం దాటింది అని టీవీలో చెప్తా ఉన్నారు. అయితే మాకు ఒక అదృష్టం ఏంటంటే కరెంటు ఎక్కువ తీయలేదు, కొంచెం సేపు తీసాడు, మళ్ళీ కరెంటు కూడా ఉందన్నమాట. చూడండి మా సైడు కొత్తగా బిల్డింగ్ కట్టారు కదా అదనమాట, దక్షిణం పక్క, ఇదంతా తూర్పు పక్క. మొత్తం వాటర్ చూడండి ఎంత, మా వారికి చూడండి ఎంత వచ్చేసిందో. మోకాలు పైన తొడల పై దాకా వచ్చాయి అన్నమాట. అక్కడ దాకా అంత ఉంటుంది. కొంచెం ఆ ముందుకెళ్తే అంత ఎత్తు ఉండదు, కానీ ఎప్పుడు అంత అది ఇది ఏకసాధనం అయిపోయినంత రాలేదన్నమాట. ఈసారి మరీ ఎక్కువ వచ్చింది. ఈ నల్ల కుక్క చూడండి దొంగది పాపం ఆ నీళ్ళల్లోనే ఈదుకుంటా వచ్చేసింది అనమాట మా ఇంటికి. వర్షంలో బయట ఉండలేక వచ్చేసి తలుపు కాడ కుయ్యమనింది ఉదయం అయితే. ఇంక సరే తలుపు తీసాను, లోపలే ఉండి లోపలే పడుకొనింది. వర్షానికి సాయంత్రంగా వెళ్ళిందనమాట. మళ్ళీ వాళ్ళ పిల్లలు అరుస్తూ ఉంటే పిల్లల కాడికని వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఆ మాత్రం ఈజీగా ఉండింది అతనికి నడవడానికి. అరే ఈవినింగ్ చూస్తే మొత్తం ఏకసాధరం అయిపోయిందనమాట. అది కూడా నేను మీకు వీడియోలో చూపెడతాను. చెప్పాను కదా మా వారు వచ్చేటప్పుడే ఇంకా పాల ప్యాకెట్లు, టిఫిన్ కూడా నేనేమి చేయలేదంటే టిఫిన్ కూడా పట్టుకొచ్చారు. కూరగాయలు కూడా తెచ్చారు. కూరగాయలు ఆకుకూర తెస్తానన్నాడు కానీ లేదంట, అక్కడ బీరకాయ తెచ్చాడు. అది తెచ్చి బీరకాయ పప్పు చేసి ఆ కాకరకాయ తాళింపు చేశాను. ఇప్పుడు చూడండి మరీ ఎక్కువైపోయాయి అన్నమాట, వాటర్ మరీ భయంకరంగా అయిపోయాయి. ఇందులో ఒక ఆనందం ఏంటంటే ఈ వర్షానికి మా వారు ఇంట్లో ఉన్నారనమాట. ఇంట్లో ఉండేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కదాన్ని లేకపోతే నేను బుడ్డాగాడు ఆ నల్లకొక్క వచ్చింటే నల్లకొక్క ఉండాలా బిక్కుమంటా ఉండేవాళ్ళము నిజంగా. అందులో ఎలాగో డ్యూటీకి లీవ్ ఇచ్చారు, కరెక్ట్గా టయానికి ఇతను కూడా ఉన్నారు. హ్యాపీగా ఇంట్లో సామాను అవి ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి వండుకుంటా తినుకుంటా కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు అంత తీరుబాటుగా ఉండడు కదా మా వారు. ఇంట్లో సెలవు రోజు ఇంట్లో ఉన్నాను కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఫోన్ చేస్తూ ఉంటారు, బయట వెళ్ళిపోతారు. ఆ మధ్యాహ్నం భోజనానికి అట్లాగ వస్తారు, ఈవినింగ్ అట్లాగ వస్తారు అనమాట. ఈసారి ఈ వర్షం రావడం వల్ల ఇంట్లోనే ఉండింది. ఇంకా మేము ఇవన్నీ కొంచెం లోపల కొన్ని కుండీలలో ఆకుకూరలు అవి పోస్తున్నాను అనమాట.
అవన్నీ చూసుకోను, ఎంతసేపుకి ఇంట్లోకి బయటికి నీళ్ళు ఎంత పెరిగాయి ఎంత తగ్గాయి అని చూసుకోను. భలే హ్యాపీ అనిపించింది అయితే మాకైతే. మళ్ళీ ఏదైనా వండుకోవడం ఇష్టమైనవి, ఈవినింగ్ అయితే స్నాక్స్ అట్లాంటివి వండుకొని ఈ వానలకి అట్లాగా చాలా హ్యాపీ అనిపించింది ఇంట్లో ఉండడం వల్ల. ఇవంటే అంతే కదా, మనిషి తోడుంటే కొంచెం బాగుంటుంది. డ్యూటీ ఉండుంటే మాత్రం నేను బుడ్డగాడే ఇంక ఒకరి మొహాలు ఒకరిని చూసుకుంటా, దాంతో రెండుసేపు ఆడుకోను, ఇంక నేను ఈ ఫోన్లు ఏదో ఒకటి వీడియోలు చేసుకొని అలాగే ఉంటానన్నమాట. అది అవన్నీ చెప్తూ ఉన్నాను. ఇవన్నీ చూడు నీళ్ళు ఎక్కువ వచ్చేసాయి. అంత ఎలాగే వర్షం పడతా ఉంది ఇప్పుడు కూడా, నా పైన అంతా సన్న సన్న చినుకులు పడతానే ఉన్నాయి. అయినా ఒకసారి చూస్తూ ఉంటాను ఊరికోరికి. అంటే నాకు బాధ ఏంటంటే మా డ్రైనేజ్ పైపుల్లో నుంచి నీళ్లు లోపలికి ఏడొస్తాయోనని ఒక టెన్షన్. మా వారేమో చెప్తారు, నువ్వు అసలు తిక్కమొహం అవి రానే రావు, నువ్వు ఊరికి ఆ టెన్షన్ ఎందుకు పడతావు, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పడుతుంటావు, అవి రావు చాలా హైట్ ఉన్నాయి అని అంటాడు. నాకేంటంటే అమ్మ దాని దాకా వచ్చేస్తాయేమో, వచ్చేస్తే ఎలా చేయాలా, వస్తే ఎలా చేయాలా అని టెన్షన్ పడుతుంటాను అనమాట. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. నేను అప్పుడు డీమార్ట్లోనే రెడీమేడ్గా ఉంటాయి కదా పానీపూరి ప్యాకెట్ ఉంటుంది, అవన్నీ అంతకుముందు నేను మీకు వీడియోలో చూపెట్టుంటాను, సగం చేశాను అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఆ సగం పానీపూరీలు చేయమన్నారు. మా వారు ఉంటే మాత్రం ఏదో ఒకటి చెయ్యి అంటానే ఉంటాడు అది మాత్రం. ఇంకా అందుకని సరే ఇద్దరం తింటాం కదా అని చెప్పేసి చేశాను. ఈవినింగ్ అయితే దానిలోకి ఈ నీళ్లు కలిపినవన్నీ రెడీమేడ్గా అవి ఇస్తారు, ఆ పొడిలో వాటర్ వేసుకొని కలుపుకుంటే మనకు సరిపోద్ది. ఇంకా నేను చేశాను ఉల్లిపాయ బంగాళదుంప కూర మాత్రం నేనే చేశాను, ఉల్లిపాయలు అవి కట్ చేశాను అనమాట. ఇంకా సరిపోద్ది అది. నిజంగా ఆ ప్యాకెట్ ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే ఒక 5 మంది 6 మంది సింపుల్గా మనం బయట కొనుక్కొని తిన్నంత మనం ఈజీగా ఇంట్లోనే తినొచ్చు అనమాట. ఇంక ఈవినింగ్ అయితే మేమేమీ అన్నం తినలేదు, ఇంకేం చేయలేదు, టిఫిన్ కూడా ఏం చేయలేము. మా ఇద్దరికి ఫుల్గా జరిపోయాయి. ఆ పానీపూరీలో కూర ఎక్కువ వేసాను, బంగాళదుంప కూర ఎక్కువ చేయబట్టి మాకు ఫుల్గా సరిపోయాయి అనమాట. టిఫిన్ తిన్నంత తిన్నాము, అందుకని ఇంకా నైట్ అయితే అంతటితోనే సరిపోయింది. దోసకేయమన్నారు, రేపు దోసకేయి చికెన్ తెస్తాను ఉదయాన్నే. చాలా రోజులైంది దోశ చికెను కూర చేసి తిని అని చెప్తే నేను అప్పటికప్పుడు నానేసాను అనమాట. మధ్యాహ్నంగా ఆ మాట అంటే మధ్యాహ్నం నానేసాను, ఈవినింగ్ కలిపి పెట్టాను. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టడానికి నేను చెప్తుంటాను కదా, రేపు ఒక్కరోజు వాడుకోవడానికి అని చెప్పి కొంచెం పక్కన తీసి పెట్టాను అనమాట, మిక్సీకి వేసేసి. ఈ పనులన్నీ అవేసరికి 7:30 అట్లాగా అయిపోయిందనమాట. ఇంకప్పుడు స్నానం చేసేసి ఇంకా దేవుడికి దీపారాజన అవి చేశాను. మా బుడ్డగాడైతే చూడండి, నేను ఈ దీపారాజన చేస్తుంటే ఈ మధ్య అయితే ఊరికే దేవుడు రూమ్లోకి బయటికి, దేవుడి రూమ్లోకి బయటికి మళ్ళీ ఏమంటే రోజుసేపు ఆడతాడనమాట. నేను పూజ చేసి గంట కొడతాను కదా, ఆ గంట సౌండ్ దానికి భలే ఇష్టము. ఆ గంట కొట్టినప్పుడల్లా బయట ఎక్కడున్నా కానీ దేవుడు రూమ్ కాడికి వచ్చేస్తాడు. రెండుసేపు ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనేసి ఆ గంట నేను రెండుసేపు కొడితే భలే ఆడతాడనమాట. ఈసారి చూపిస్తాను మీకు నేను గంట కొట్టేటప్పుడు బుడ్డగాడు ఎలాగ ఆడతాడోనని. అది భలే ఇష్టం దానికి. గంట కొడుతున్న టెంకాయ కొట్టే సౌండ్ విన్నా కూడా బయట ఎక్కడున్నా వచ్చేస్తాడు ఇంక పూజ రూమ్లోకి. ఇంకా మేమైతే భోజనం చేసేది అది ఏం లేదు కాబట్టి ఇంకా దీంతో రోజుసేపు ఆడుకొని చూడండి ఎలాగ ఆడుతుందో. అట్లాగే గుడ్లు మిటకరించి చూసద్ది పాపం. ఆ వణుకు చూడండి, దానికి పెరాలసిస్ వచ్చిందండి, చాలా హెల్త్ బాగలేకుండా వచ్చింది. అందుకని మేము దీన్ని ఇంత ముద్దుగా చూస్తూ ఉంటాం. భలే ఇష్టం మాకైతే దీంతో ఆడుతూ ఉంటే మాత్రం అన్నీ మర్చిపోతాం అన్నమాట.
ఈ వర్షానికి ఇలా గడిచిపోయింది. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కానీ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ కొంచెం ముందుకెళ్తుంది. యూట్యూబ్ కూడా కొంచెం మందికి రికమెండ్ చేస్తుంది అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.